ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈరోజే చనిపోయాడు. డాక్టర్ సుధాకర్ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. ఆయన ఇదే నెల 21న చనిపోయినారు. వీరిద్దరి సంఘటన చూస్తే ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయ్యారు అని చెప్పి, యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. అంటే డోర్ డెలివరీ అనేటువంటి పదాలు ఆ రోజు వచ్చాయి. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే 32 కత్తిఘాట్లతో మనిషి చనిపోవటం. అలాంటి వ్యక్తిని, చంపేసిన వ్యక్తిని వెంట పెట్టుకొని తిరిగేటువంటి జగన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు అని ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది ప్రజలు గమనించాలి. ఇక్కడ సుధాకర్ గారిది అయితే డైరెక్ట్ గా మాస్కులు అడిగినందుకు, కోవిడ్ లో పీపీఈ కిట్లు మాస్కులు అడిగినందుకు అతను పిచ్చోడు అనేటువంటి ముద్ర వేసి మానసికంగా వేధించి కాళ్ళు చేతులు కట్టి నడి రోడ్డు పైన ఏ రకంగా చేశారనేటువంటి మనం అందరూ చూసాం. ఆ రకంగా ఆయన మానసిక శోభతో ఆయన చనిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ డైరెక్ట్ గా రోడ్డు పైనే చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. ఈరోజు చూస్తే ఇప్పటికీ కూడా తీరు మారలేదు. ఒక దళిత ద్రోహిగా జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దారుణంగా దళితులు హత్యకు గురి కాబడ్డారు. మరి ఎంత ఓచకోత కోశారో అటు సుధాకర్ని కానీ, ఇటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, డాక్టర్ సత్యన్న కానీ ఈ అన్ని ఘటనలు మనకి చెబుతాయి. డైరెక్ట్ సాక్షాత్ రాజ్యసభలోనే జగన్ పాలనలో దళితుల పైన దాడులు దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని కేంద్రం లెక్కలతో చెప్పింది. టీడీపీ 5 ఏళ్ల పాలన అంటే 2014-19లో అప్పటి కేసులు నమోదైనవి 8,211 అయితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో 56,981 కేసులు ఆ రోజు దాడులు జరిగాయని చెప్పి నమోదైనవి చెప్తున్నారు. 2014-19తో ఇప్పుడు పోలిస్తే వైసీపీ హయాంలో దళితులపై దాడులు 10 రెట్లు పెరగడం అనేటువంటిది కేంద్రం లెక్కలు చెప్తా ఉన్నాయి. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించి మీ అందరికీ తెలుసు 27,000 కోట్లు, ఎస్టీ సప్లాన్ అయితే 5,000 కోట్లు, మొత్తం 33,000 కోట్లు అది డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ వాడడం ద్వారా మొత్తం దళిత సోదరులందరూ కూడా ఆ సబ్సిడీస్ కానీ, ఆ గ్రాంట్లు కానీ, లోన్లు కానీ వాళ్ళు కోల్పోవడం జరిగింది అనేటువంటి కూడా తెలియజేస్తున్నారు. ఇంకా అధికార మతం పోలా, 11 సీట్లకు పరిమితం అయినా తీరైతే మారలా. మీరు చూస్తే అన్నమయ్య జిల్లాలో ఒక దళిత అధికారి పైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు, అందరూ చూశాం. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ 20 మంది వచ్చి ఆ ఎంపీడీఓ మండల పరిషత్ ఆఫీస్లో ఎంపీడీఓ జవహర్ బాబు పైన దాడి చేశారు. ఎంపీపీ లేరు, వచ్చినాక తాళం తీస్తారంటే ఆ తాళం ఇవ్వకపోతే మాకు ఎదురు చెప్తావా అని చెప్పి కింద పడేసి తన్నుతా పిడుగుతులతో అక్కడ అడ్డుకున్నటువంటి అటెండర్ని కానీ, అక్కడ కార్ డ్రైవర్ని కూడా వాళ్ళని కూడా కొట్టి ఆ తాళాలు పగలగొట్టినటువంటి సంగతి మనం ఇప్పటికీ మర్చిపోలే. ఇలాంటి వ్యక్తి దళితుల గురించి మాట్లాడేటువంటి
అర్హత లేదు. వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు తాడిపత్రిలో అయితే దళిత సిఐని కులం పేరుతో దూషించి వాడు అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం, బలవన్ మరణానికి పాల్పడేలా చేయడం. కోడికత్తి ఇష్యూ మీ అందరికీ తెలుసు. సుమారు 5 ఏళ్ళు వాళ్ళకి బెయిల్ రాకుండా చేశారు. కంప్లీట్గా జైల్లో మగ్గబెట్టి పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఆసరా లేకుండా వాళ్ళు వీధిన పడేలా చేశారు. వాళ్ళ కష్టాల్లో పడేటట్టు చేశారు. ప్రశాంతంగా ఉండేటువంటి కోనసీమ ఆ జిల్లాని కూడా పొలచిచ్చు పెట్టేందుకు జగన్ రెడ్డి ఒక భారీ కుట్ర పాల్పడ్డాడు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టి దాన్ని వివాదంగా మలిచి కులాల మధ్య కుంపట రాజేసేందుకు ప్రయత్నం చేయడం అనేటువంటి చూసాం. చిత్తూరు జిల్లాలో ఒక వైసీపీ కార్యకర్త ఓం ప్రతాప్ మదనపల్లి దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర క్వాలిటీ మద్యం అందట్లేదు, మద్యంలో నాణ్యత లేదని చెప్తే ఆ వీడియో బాగా వైరల్ అయిందని ఆయన నెక్స్ట్ డే అనుమానాస్పద మృతిలో బాడీ దొరికింది. అంటే ఒక ప్రభుత్వాన్ని ఆ ప్రశ్నించినందుకు మద్యం క్వాలిటీ లేదని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు వీడియోలో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన దానికి రెండో రోజు ఆయన శవమే తేలాడంటే అలాంటి పాలన మనం చూస్తున్నాం. ఈరోజు వరప్రసాద్ అనే వ్యక్తి ఇసుక గురించి కామెంట్ చేశాడు. అక్రమ ఇసుక తరలింది అని చెప్పి కామెంట్ చేస్తే ఆయనకి గుండు కొట్టించారు. డాక్టర్ అచ్చెన్న కడపలో ఒక వెటర్నరీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసే వ్యక్తిని కులం పేరుతో వేధించి హతమార్చడం జరిగింది. ముఖ్యంగా మహిళలపైన కూడా అనేక హత్యలు, అత్యాచారాలు. దళిత మహిళలు వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది గత కాలంలో. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన దళిత యువతి అనుష అత్యాచారం చేసి హత్య కాబడింది. జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మ ఆమెను అత్యాచారం చేసి హత్య జరిగితే కనీసం ఆయన పరామర్శకు వెళ్ళలేదు. వెళ్ళిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఒక జూనియర్ నేషనల్ ప్లేయర్ స్నేహలత ఆమెను కూడా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. డాక్టర్ అనితారాణి అనేటువంటి డాక్టర్ని వారిని నిర్బంధించి మళ్ళా దూషించడం జరిగింది. రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. గుంటూరులో ఒక రమ్య జగన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మ ఆమెను అత్యాచారం చేసి హత్య జరిగితే కనీసం ఆయన పరామర్శకు వెళ్ళలేదు. వెళ్ళిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఒక జూనియర్ నేషనల్ ప్లేయర్ స్నేహలత ఆమెను కూడా రేప్ చేసి హత్య చేయడం జరిగింది. డాక్టర్ అనితారాణి అనేటువంటి డాక్టర్ని వారిని నిర్బంధించి మళ్ళా దూషించడం జరిగింది. రాజమండ్రిలో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగితే జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. గుంటూరులో ఒక రమ్య పెదకాకానికి చెందిన బీటెక్ చదువుతున్న మహిళ ఆగస్టు 15, 2021లో చంపేశారు. జగన్ రెడ్డి గారి ఇంటికి చాలా దగ్గరలో ఒక దళిత యువతపై గ్యాంగ్
మొత్తం వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి రేపులో ఉంటే ఆయన అసలు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. కేవలం ఎన్నికలకి దళితుల్ని పావులుగా వాడడానికి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దళితులను అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి వైకాపా నాయకుడు జగన్ రెడ్డి గారు. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ప్రత్యేకంగా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ 5 ఏళ్ల పాలనలో ఇన్ని వేల దాడులు జరిగాయనేటువంటిది గణాంకాలతో ఉన్నాయి. అనేక మంది ఇబ్బందులు, హత్యలకు గురి కావడం, అందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశాలు ఇదే నెలలో ఈరోజు సుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు, ఎల్లుండి 21న సుధాకర్ గారు చనిపోయిన రోజు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇది అందరూ కూడా దళిత వాడల్లో కానీ ఒక చర్చగా ఇట్లాంటి పాలన ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకొని వారికి సమాజంలో ఉండేటువంటి గౌరవాన్ని ఇప్పుడు అందుకనే అనేక విధాలుగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి నిధుల కేటాయింపులో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో గతంలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని రూపుమాపుతూనే న్యాయం జరిగేలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో వీరికి సముచితమైనటువంటి గౌరవమే కాకుండా సముచితమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా వారికి కేటాయించిన సంక్షేమ నిధుల విషయంలో కానీ వారికి జరిగేటువంటి దాడుల్లో కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా నిబద్ధతతో పనిచేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు గతంలో జరిగినటువంటి ఆ దాడులను కూడా ప్రజలకి గుర్తు చేసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా ఈ 2 రోజులు తీసుకోవడం జరిగింది. 21ని కూడా సుధాకర్ గారు హత్య కాబడ్డారు కాబట్టి అక్కడ కూడా వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలి, గత పాలకులకి బుద్ధి రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.